మురళీమనోహర్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు? ఇందాక మేడం చెప్పినారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మీరు కూడా రాజకీయాలను దగ్గరగా మీరు పూర్తి స్థాయి రాజకీయాల్లో లేకుండా రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు, రాజకీయాల్లో ప్రేరణగా ఉంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో వాటి విషయంలో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు ప్రజలు, స్టూడెంట్స్, అన్ని సెక్షన్స్ కూడా బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఎన్నో ఏమన్నామంటే మనం ఒక భూతల స్వర్గం అయిపోతుంది రాష్ట్రం విడిపోతే, అన్యాయం అంతా కేవలము కంబైన్డ్గా ఉన్నందుకే జరుగుతుంది అన్నంత దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే భ్రమలన్నీ తొలిగిపోయినాయి, ఇదేం కాదు అని. అందుకే నేను డీప్ ఇంటూ పాలిటిక్స్ పోకుండా నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా ఈ సమాజాన్ని కాపాడింది సోషల్ ఏమంటాము ఫోర్సే కాపాడింది. కనుక ఈ యొక్క ఫోర్స్ ఉదాహరణకు తెలంగాణ ఉద్యమము పార్టీలు కారణంగా కాదు, జేఏసీల కారణంగా ఉద్యమానికి బలం వచ్చింది. జేఏసీ అనేది ఒక నాన్ పొలిటికల్ ఫోర్స్. అది నాన్ పొలిటికల్ ఫోర్స్ ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి పార్టీకి వాల్యూ ఉండొచ్చు, కానీ నాన్ పొలిటికల్ ఫోర్స్ అనేది అది డిఫరెంట్ ఫోర్స్. ఇది అందరినీ కలుపుకపోయేది. జేఏసీ అనే పదము, ఏ జేఏసీ అని నేను మాట్లాడతాను, జేఏసీ అనే పదమే న్యూట్రల్ పదం. అది కనుక ఈ న్యూట్రల్ ఫోర్స్ అనేది చాలా బలమైంది. ఈ న్యూట్రల్ ఫోర్సెస్ ఎప్పుడైతే బలహీనపడతాయో ప్రభుత్వాలు కూడా తమ ఇష్టారాజ్యాన్ని నడిపిస్తాయి. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ నాన్ పొలిటికల్ ఫోర్సెస్ అన్నీ కూడా భయపడకుండా ఒక దగ్గరికి రావాలి. అందుకే నేను అమ్మ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నా కనుక శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మ కోటి ఇళ్లలోకి వెళ్ళాలి అనే మీ నినాదం ఏమవుతుందో అప్పుడే కోటి రతనాల వీణ నా తెలంగాణ అది సాధ్యమవుతుంది అని నేను అనుకుంటున్నా. కనుక అమ్మ అనేది ఆకాంక్షల వేదిక కావాలి, తెలంగాణ ప్రజల కామన్ మ్యాన్ యొక్క గొంతుక కావాలి. మన యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో అవి నెరవేరలేదు. తెలంగాణ పొలిటికల్ తెలంగాణ వచ్చింది కానీ మనం అనుకున్నటువంటి ఆకాంక్షల తెలంగాణ ఇంకా రాలేదు. కనుక ఈ ఆకాంక్షల తెలంగాణకు ఒక వేదిక కావాలి అమ్మ. ఎందుకంటే న్యూస్ కూడా సామాన్యుడి గొంతుక రీచ్ కావడం లేదు, ప్రశ్నించే గొంతుకలను పీక విసికేటువంటి ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. కనుక అటువంటి గొంతుకలకు ఒక ఇది స్పీకర్గా నిలబడాలి అమ్మ. ఈ గొంతును నిలబెట్టాలి, వినిపించాలి కామన్ మ్యాన్. అప్పుడే కానీ తెలంగాణ మనం అనుకున్న తెలంగాణ సాధ్యమవుతుంది. పొలిటికల్ చేంజ్ తప్పకుండా జరుగుతుంది. మ్యానిపులేటివ్ పాలిటిక్స్ అనేటివి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఈ డైనెస్టీ పాలిటిక్స్లో దేశమంతా ఉన్నాయి, మన దగ్గర. కనుక ఇప్పుడు ఒకటే కంఠం ఈ రాష్ట్రంలో వినబడేది, కల్వకుంట్ల కంఠం ఒకటికే స్థానం ఉంది. ఉంటే ఆ ముగ్గురు నలుగురు వాళ్ళ స్వరం అన్నా వినాలి, వాళ్ళలాగానే మాట్లాడే వాళ్ళు వాళ్ళకి భజన చేసే స్వరాలకు మాత్రమే, ఇంకో కంఠానికి స్థానం లేకుండా పోయింది. ఈ డైనెస్టీ పాలిటిక్స్ ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఒకే కుటుంబం చేతిలోనికి రాజ్యం అంతా వెళ్ళిపోవడం అనేది. రెండవది ఏంటంటే మ్యానిపులేటివ్ పాలిటిక్స్లో మేడం గారు చెప్పారు కదా, డబ్బు ఇవన్నీ బాగా బలంగా కూర్చున్నాయి. కనుక ఈ పాలిటిక్స్ అంతా ఈ మధ్య కాలంలో మనం కొత్తగా వస్తున్న ట్రెండ్స్ ఏంటంటే రాజకీయ నాయకులు, ఉదాహరణకు డికే అరుణ గారి ఫాదర్ ఉండేవారు నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారు చదువు సంగతి పక్కకు పడితే సమాజం గురించిన స్టడీ ఎంత ఉంటుంది అనేది చాలామందికి తెలుసు. వారికి ఉండే గౌరవం తెలుసు. వారు ఏ పార్టీ అనేది జనం ఎప్పుడు కేర్ చేయాలి, వారు అసెంబ్లీలో ఉన్నారంటే అందరూ వినేవాళ్ళు. ఎందుకంటే సమాజంతో వారికి ఉండేటువంటి సంబంధం. ఇవి తెగిపోయినాయి ప్రజెంట్ పాలిటిక్స్ అంతా. పాలిటిక్స్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు ఇది ఒక మేనేజ్మెంట్ యాక్టివిటీ. అందుకే ఎందుకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళంతా ఈరోజు మార్కెట్లో కనబడుతున్నారు. పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. ఏం చేయాలి, లీడర్ ఏం చేయాలని వీడు చెప్తున్నాడు కదా. కనుక పాలిటిక్స్ అంటే ఏంటండి, ప్రజలు నాయకుడి మధ్య సంబంధం. ఇప్పుడు మ్యానిపులేటర్ వచ్చిండు మధ్యలో, నువ్వు ఏం మాట్లాడాలి, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, వాళ్ళ పర్సెప్షన్స్ని ఎట్లా మార్చాలి, దాని కొరకు మీరు ఏమేం చేయాలి, వాడు ఇది ఇస్తాడు, ప్రోగ్రామ్ ఇస్తాడు, ఆ ప్రోగ్రామ్ మీరు చేయాలి. అంటే 5 years నువ్వేం చేయాలనేది పక్కకు పోతుంది. ఎన్ని బెనిఫిట్ చేసావు, ప్రజలకు ఎంత మేలు చేసావు, ప్రజలతో ఎంత బాగా తిరిగావు, ఎంత మమేకం అయ్యావు, ఇవన్నీ పక్కకు పోయినాయి. ఎంత బాగా మేనేజ్ చేస్తాం. అందుకే ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ లాంటి సంస్థలన్నీ వచ్చాయి కదా. నేనేమంటున్నా, ఇది మంచి ట్రెండ్ కాదు ఇది. కనుక ఎలక్షన్స్ అనేటివి, పాలిటిక్స్ అనేటివి మేనేజ్ చేసే విషయాలు కాకూడదు ఎప్పుడు కూడా.
నాయకుడు ప్రజల మధ్య సంబంధమే పాలిటిక్స్ అంటే. అవును. ఇది తెగిపోతాం. కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ సపరేట్ దానికి ఒక కోర్సే పెట్టేసింది ఇప్పుడు. కోర్సు పెట్టేసి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, నాయకుడిని మేనేజ్ చేస్తున్నారు, ప్రజలను మేనేజ్ చేస్తున్నారు. ప్రజల మైండ్ లో ఏమేమి ఉంది తీసుకొచ్చి చెప్తున్నాడు, ఈ కులం వాళ్ళకి ఇది చేయి, ఆ కులం వాళ్ళకి అది చేయి, వెంటనే ఈ టైంలో ఇది చేసేసాయని. ఇది ఎంత కూడా ఇది ఇది ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా చెప్తున్నాడు. ఏం మాట్లాడాలి, ఎప్పుడు చెయ్యిపాలి, ఎప్పుడు చెయ్యిపోద్దు, ఏం మాట్లాడాలి. ఇట్ కెనాట్ బి మేనేజ్డ్. మేనేజ్ చేసే విషయమే కాదు ఇది. కనుక ఇది కూడా ఒక డేంజరస్ ట్రెండ్. డైనెస్టీ పాలిటిక్స్ అంటే కుటుంబ పాలన అనేది కూడా ఒక డేంజరస్ ట్రెండ్. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే సామాజిక శక్తి అని అంటాము. దీన్నే నేను స్టూడెంట్స్ యాక్టివిటీలో మేము వాచ్ డాగ్స్ అంటాము. యూత్ యొక్క వాచ్ డాగ్స్ మళ్ళీ బయటికి రావాలి. అమ్మ లాంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని వాళ్ళ స్వరం వినిపించాలి. మనము కనీసం వచ్చే ఎన్నికల్లో ఈ ఏమంటాము ఈ యొక్క మన ఆకాంక్షలు పూర్తి అయ్యే విధంగా ప్రజలందరూ ఒకటి కావాలనేది నా కోరిక. థ్యాంక్ యూ.